11 వీళ్ళే ఉన్నారు. 2026కి 3 తగ్గిపోతాయి. ఈ 3 ఈసారి తెలుగుదేశం ఎవరికి చెప్తే వాళ్ళకి అంతే. ఆ తెలుగుదేశం ఎట్టు పెట్టుకుంటుందా, ఒకటి బీజేపీకి కూడా ఇస్తుందా చూడాలి, లేదా జనసేనకి ఏమైనా ఇస్తుందా ఒకటి చూడాలి. అట్లాగే ఆ తర్వాత 28కి ఇంకో 3 పోతాయి. వైసీపీకి 2029కి చూసుకుంటే రాజ్యసభ సీట్లు ఉండవు, 29కి 0. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు టీడీపీ ఖాళీ అయిందో రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవుతుంది అక్కడ, ఎందుకంటే 11 కదా వీళ్ళకి వచ్చింది. అంతే. ఇక రాజ్యసభ అనేది శూన్యం. 2029కి వస్తే రాజ్యసభ వైసీపీ శూన్యం, వీళ్ళు ఇప్పుడు టీడీపీ పుంజుకుంటది. కాబట్టి అందులో పంచుద్దా తెలుగుదేశం. ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు గారు రాజ్యసభ ఇస్తారు, రకరకాల ప్రచారాలు జరిగినాయి మొన్నటి వరకు. దీన్ని చూసుకునే అవకాశాలు చూసుకుని రైట్ చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఎన్డీఏలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిది, అలాగే దేశంలో కూడా దేశ రాజకీయాల్లో కూడా ఆయన చక్రం తిప్పబోతున్నారు. ఆ స్థాయి వాల్యూ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది. మోడీ పక్కన ఎప్పుడైతే కూర్చున్నారో బాబు గారు, ఏం జరగబోతుంది, దేశ రాజకీయాల్లో కూడా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ప్రయోజనం, కొత్తగా కలిసి వచ్చేది ఏంటి చూద్దాం.